ఎన్నికల దగ్గర పడే కొంది సర్వేలు ఎలా వస్తున్నాయి, ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి అనేది ప్రజల్లో ఒక ఆసక్తిని అయితే రేకెత్తిస్తాయి. తాజాగా ఇండియా టుడే ఒక సంచలన సర్వేనైతే విడుదల చేసింది. కేవలం మన రాష్ట్రానికే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆ సర్వే అయితే విడుదల చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విడుదల చేసిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని అయితే సూచిస్తున్నాయి. కేవలం జనసేనతో సంబంధం లేకుండా టీడీపీ వైసీపీని పరిగణలోకి తీసుకుని చేసినటువంటి ఈ సర్వేలో ఏదైతే అజ్తక్ సీ ఓటర్ సర్వే ఒక నివేదికను విడుదల చేసిందో అది ఈరోజు ఒక పూర్తి స్థాయి ప్రకంపనగా మారింది. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మాకు 24 సీట్లు వస్తాయి, ఎంపీ సీట్లు 25 ఎంపీ సీట్లు వస్తాయని డబ్బా కొట్టాడు. అదంతా కూడా డబ్బా అని చెప్పి ఈరోజు బయటపడింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి 17 ఎంపీ సీట్లు రాబోతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ పార్టీ కేవలం 8 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది అని చాలా స్పష్టమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. పైగా ఓట్ షేర్ను కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. కేవలం సీట్లు మాత్రమే కాదు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 45% ఓట్ షేర్ని అయితే కైవసం చేసుకుంటుంది. ఇదే సమయంలో గతంలో 50% ఓట్ షేర్ని కైవసం చేసుకున్నటువంటి వైసీపీ 41%కు తగ్గిపోతుంది. అంటే దాదాపుగా 9% ఆ ఓట్ షేర్ అయితే వైసీపీ కోల్పోయిందని చెప్పొచ్చు. ఇదే సమయంలో టీడీపీ 5% ఓట్ షేర్ని అయితే పెంచుకుందని చెప్పొచ్చు. ఈ ఫలితాలకు తోడు రేపు జనసేన కలిస్తే ఇవి జనసేనతో సంబంధం లేకుండా విడుదల చేసినటువంటి ఫలితాలు, ఇవి ఇండియా టుడే విడుదల చేసిన ఫలితాలు. బట్ జనసేన టీడీపీ ఆల్రెడీ పొత్తులో ఉన్న నేపథ్యంలో ఆ ఓట్ షేరు పెరుగుద్ది, అలాగే సీట్ల సంఖ్య కూడా ఖచ్చితంగా పెరుగుద్ది. ఇప్పుడు 17 అని ఏదైతే అనుకున్నామో అక్కడ నుంచి 5 నుంచి 6 సీట్లు మరొకసారి అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది. వాస్తవానికి మనం మాట్లాడుకునేది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, బట్ ఎన్నికలకి ఇంకా 2 నెలలు పై గడువు ఉంది. అందులోనూ అసలు మూడంతా చేంజ్ అయ్యేది ఇప్పుడే. మన తెలంగాణలో తీసుకొని పక్కన దాదాపు మొదటి 3 నెలలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా బీఆర్ఎస్ హవానే కనపడింది. ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీ ఏదైనా తగ్గితే తగ్గొచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలుస్తుందని చెప్పి చాలామంది భావించారు. బట్ ఫలితాలు అనూహ్యంగా ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత పూర్తిగా దాదాపు ఆ 2 నెలల సమయంలో పూర్తిగా ఫలితాలు మారిపోయాయి. సో ఇప్పుడు కూడా దాదాపుగా అదే పరిస్థితి రాబోతుంది. ఆల్రెడీ వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది. బట్ ఇది మరింత వ్యతిరేకత పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి లేదు. అధికార పార్టీ మీద ఎప్పుడైనా సరే వ్యతిరేకత వేగంగా పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి ఉండదు. అందులో వచ్చే 2 నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా మారుతుందని చెప్పి అంచనాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఈ ఏదైతే ఇండియా టుడే విడుదల చేసిన ఈ సర్వే ఉందో దీని ఒకసారి మనం పరిశీలిద్దాం. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 17 ఎంపీ స్థానాలను, పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటుంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి 8 స్థానాలు గెలుచుకుంటున్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో 22 స్థానాలు గెలుచుకున్నాడు. బట్ ఈరోజు 8 స్థానాలకు పడిపోయే పరిస్థితి. ఇక ఓట్ షేర్ కూడా ఇక్కడ ఇచ్చారు, మనం ఒకసారి చూడండి. తెలుగుదేశం పార్టీ ఓన్గా 45% ఓట్ షేర్ని అయితే కైవసం చేసుకుంటుందని చెప్తున్నారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి 41.1%, అంటే 50% నుంచి 41%కు జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు. అంటే 9% ఓట్ షేర్ కోల్పోయాడు. మరి జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటాడు. అది ఎంత పచ్చి అబద్ధం అనేది ఈరోజు ఏదైతే అజ్తక్ సీ ఓటర్ సర్వే విడుదల చేసినటువంటి ఇది ఉందో, ఆ ఇండియా టుడే ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ సర్వే ఉందో, ఈ సర్వే కుండబద్దలు కొట్టిన ఫలితాలను ఇస్తుంది. గతంలో కూడా ఈ సర్వే ఇచ్చినటువంటి ఫలితాలు దగ్గరగా మ్యాచ్ అయ్యాయి ఫలితాల తరువాత. కాబట్టి దీని మీద ప్రజల్లో కూడా నమ్మకం ఉంది. ఇది వాస్తవాలకు దగ్గరగా ఉంది. అలాగని వైసీపీ పూర్తిగా మునిగిపోయిందని చెప్పట్లేదు. బట్ రేపు మాత్రం మునిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలకి ఇంకా 2 నెలల సమయం ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన ఆల్రెడీ పొత్తులో ఉన్నాయి. సో ఈ 2 అంశాలు కూడా వైసీపీ పార్టీని మరింత ముంచబోతున్నాయి. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి డబ్బా కొట్టించుకున్నాడు. ఏమని 7 కోట్ల రూపాయలు ఇచ్చేసి 24 స్థానాలు 25కు 25 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి సొంత డబ్బా కొట్టించుకున్నాడు. బట్ ఎప్పుడైతే ఇండియా టుడే విడుదల చేసినటువంటి ఈ ఫలితాలు ఉన్నాయో వైసీపీలో ఒక్కసారి గుండె జారినంత పని అయింది వైసీపీ నేతలకి. ఎందుకంటే ఇప్పటికే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సొంత పార్టీలో నేతలనే ఆపుకోలేని పరిస్థితి. అలాంటప్పుడు 175 ఎలా గెలుస్తాడు? పైగా ఎప్పటి వరకు మనకు మెజార్టీ ఉందని చెప్పి ప్రజలని, అంటే సొంత పార్టీ నాయకులు చేజారకుండా కాపాడే ప్రయత్నం చేశాడు. బట్ విషయం అందరికీ అర్థమైపోయింది. ప్రశాంత్ కిషోర్ సొంత సర్వేలో కూడా ఈ విషయం బయటపడింది. ఇప్పుడు ఇండియా టుడే విడుదల చేసినటువంటి సర్వేలోనూ బయటపడింది. సో మొత్తంగా తెలుగుదేశం పార్టీ అయితే అతిపెద్ద పార్టీగా అవతరించబోతుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ
టీడీపీ జనసేన పొత్తు విజయం దాదాపుగా ఖాయం. ప్రశాంత్ కిషోర్ సర్వేలు కూడా అవే చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖం అందుకే వాడిపోయింది. సో తాజా ఫలితాలు అనేవి వైసీపీ నేతలకి ఒక ఇంత కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే వలసలు వెళ్తున్నాయి. ఈ ఫలితాల తర్వాత వలసలు వేగంగా వెళ్తాయి. ఎందుకు మునిగిపోయే నావలు ఎవడు ఉండాలనుకుంటాడు? వైసీపీ అనేది మునిగిపోయే నావా, అందులో ఉండాలని ఏ ఒక్కడు అనుకోడు. దొరికిన కాడికి అవకాశం ఉన్న కాడికి అందరూ బయటికి వెళ్ళిపోతానికి చూస్తారు తప్ప అందులో ఉండాలనే ప్రయత్నం ఏ ఒక్కరు చేయరు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఖాయం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 17 ఎంపీ స్థానాలు, బట్ అది 2 నెలల తర్వాత 22 నుంచి 23 స్థానాలు గెలవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి కేవలం 2 నుంచి 3 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోతాడు. అందులో కడప లాంటిది ఏదైనా 1 గెలవచ్చు. ఇప్పుడు అది కూడా టైట్గా మారింది. ఏ సునీత లాంటి వాళ్ళు పోటీ చేస్తే అది కూడా దిక్కుండదు జగన్మోహన్ రెడ్డికి. సో మొత్తంగా తాజాగా ఇండియా టుడే ప్రకటించిన ఫలితాలు అనేవి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.